గుంటూరు జిల్లాలోని లింగాయపాలెంలో శాశ్వత ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు స్థలాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, శాశ్వత ప్రభుత్వ భవనాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలేంటి? వినోద్, అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా ఈ శాశ్వత భవన నిర్మాణ కార్యక్రమాలకు సంబంధించి ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు శంకుస్థాపన చేయబోతున్నారు. తుళ్లూరు మండలం లింగాయపాలెంలోని 100 ఎకరాల స్థలాన్ని ఇందుకు గుర్తించారు. మధ్యాహ్నం 3 గంటలకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి పాల్గొబోతున్నారు. తుళ్లూరు మండలం లింగాయపాలెం వద్ద అంటే సిఆర్డీఏకి సంబంధించి ఇప్పటికే మాస్టర్ ప్లాన్ లో పొందుపరిచిన విధంగా లింగాయపాలెం, రాయపూడి గ్రామాల మధ్య 950 ఎకరాల్లో ఈ ప్రభుత్వ భవనాల నిర్మాణాలు జరగబోతున్నాయి. ఈ 2 గ్రామాలకు సంబంధించినటువంటి పరిధిలోకి వచ్చేది. అలాగే మాస్టర్ ప్లాన్ లో పొందుపరిచిన విధంగానే ఇక్కడ 100 ఎకరాల భూమిని ఇక్కడ గుర్తించడం జరిగింది. ఈ ప్రాంతంలో శంకుస్థాపన ఏర్పాట్లకు సంబంధించి విస్తృతంగా నేల చదును అలాగే ఇతరత్ర కార్యక్రమాలు చేపడుతున్నారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, అలాగే గ్రామీణ ఎస్పీ నారాయణ నాయక్ తో పాటు సిఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్, ఇతర అధికారులు కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. మొత్తం 950 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ భవన నిర్మాణాలు జరగబోతున్నాయి. అలాగే దీనికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమానికి రాజధాని ప్రాంతంలో ఉంటున్న 40,000 మంది రైతులను వరకు ఆహ్వానించాలని అధికారులు నిర్ణయించారు. దీనికి తగ్గట్టుగానే ఇక్కడ సభావేదిక అలాగే ముఖ్యులు హాజరవుతున్న నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మొత్తం సంబంధించి బందోబస్తు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు అన్నిటి మీద అధికారులు దృష్టి సారించడం జరిగింది. సిఆర్డీఐ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విభాగం కూడా నిన్న ఈ ప్రాంతాన్ని పరిశీలించి లింగాయపాలెంలో ఎక్కడైతే ఈ శంకుస్థాపన కార్యక్రమానికి చేయాలని భావిస్తున్నారో అక్కడ 100 ఎకరాలు ఉన్నటువంటి ఒక అనువుగా ఉన్నటువంటి ప్రాంతాన్ని గుర్తించడం జరిగింది. అన్ని రకాలుగా వాస్తుపరంగాను అలాగే రాజధాని నిర్మాణం, శాశ్వత భవన సముదాయ నిర్మాణ నేపథ్యంలో కీలకమైనటువంటి ప్రాంతం కావడం, అలాగే ఈ రాజధాని శాశ్వత భవన నిర్మాణాలకు సంబంధించి ఇదే మొట్టమొదటి భవనం సంబంధించి ఇక్కడే జరగబోతున్న నేపథ్యంలో ఈ శంకుస్థాపన ప్రాంతాన్ని కూడా వ్యూహాత్మకంగానే గుర్తించడం జరిగింది. దీనికి అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. దీంట్లో 100 ఎకరాల స్థలంలోనే మొత్తం ఈ 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు శంకుస్థాపన జరగబోయే ప్రాంతానికి సంబంధించి గుంటూరు జిల్లా యంత్రాంగం అలాగే సిఆర్డీఏ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించడం జరిగింది. అయితే శ్రీనివాస్ మోహన్, మొదటి నుంచి మాస్టర్ ప్లాన్ లో నిర్ణయించిన విధంగానే ఇక్కడే నిర్మాణం చేపట్టాలనుకున్నారా? స్థల మార్పిడి ఏమన్నా జరిగిందా? వినోద్, ఈ రాజధానికి సంబంధించి ఈ ప్రభుత్వం ఏదైతే నిర్మించబోతుందో శాశ్వత భవన నిర్మాణాలు దీనికి సంబంధించి లింగాయపాలెం, రాయపూడి గ్రామాల్లోనే సీడ్ క్యాపిటల్ అంతా ఈ ప్రాంతంలోనే రాబోతోంది అని మొదటి నుంచి చెప్తున్నారు. అందులో భాగంగానే ఈ లింగాయపాలెం, రాయపూడి గ్రామాల మధ్యనే ఇక్కడ 950 ఎకరాల్లో ప్రభుత్వ భవనాలు నిర్మించబోతున్నారు. అందులో భాగంగానే ఇక్కడ లింగాయపాలెంలోనూ 100 ఎకరాలు స్థలాన్ని ఇప్పుడు శంకుస్థాపన కోసం గుర్తించడం జరిగింది. మొదటి నుంచి ఏదైతే లింగాయపాలెం అలాగే రాయపూడి, రాయనపాలెం ఈ ప్రాంతాల్లోనే సీడ్ క్యాపిటల్ సంబంధించినటువంటి ముఖ్య నగరం, రాజధాని ప్రాంతం, ముఖ్య ప్రాంతం ఇక్కడ రాబోతుందని చెప్తున్నట్టుగానే ఈ ప్రాంతాన్ని ఎంపిక చేయడం జరిగింది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.